నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాదక ద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష నిర్వహించారు. ఈ నెల 26న సిరిసిల్లలో మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నట్లు వెల్లడించిన వివిధ కుల సంఘాల నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ పోచమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ విద్యుత్ బ్యాంక్ బిల్లింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ బహిరంగ లేఖ. సిపిఐ పార్టీ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళులర్పించిన పార్టీ నాయకులు. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు 18 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో ఎక్కడా కూడా టొబాకో, మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించేందుకు వీలుగా పోలీస్ ఎక్సైజ్ శాఖ వద్ద అవసరమైన మేర మూత్ర పరీక్ష కిట్లు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా గంజాయి సాగు జరగకుండా పక్కా పర్యవేక్షణ ఉండాలని అన్నారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సమయాన్ని రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గంజాయి కేసులలో నిందితులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎక్కడా కూడా పిల్లలకు సిగరెట్, లిక్కర్ అమ్మకుండా చూడాలని, దీనిపై గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేయాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాండ్ వివరాలకు ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కు సూచించారు. సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, వ్యవసాయ శాఖ అధికారి అఫజలి బేగం, డిఈఓ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, ఎక్సైజ్, ఇరిగేషన్, లేబర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ అంబేద్కర్ చౌరస్తాలో ఫీజు దీక్ష నిర్వహించారు. ఈ ఫీజు దీక్షను ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శులు మల్లారపు అరుణ్ కుమార్, ఎర్రవెల్లి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో స్కాలర్షిప్
స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,158,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నత చదువుల కోసం వెళ్లాలంటే ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు డబ్బులు కట్టలేక మధ్యలోనే చదువులు ఆపేసే పరిస్థితి నెలకొందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంలో విఫలమైందని అన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకుని విద్యార్థులందరినీ కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజు దీక్షలో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫీజు దీక్షకు మద్దతుగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లారెడ్డి, రమణలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గుండెల్లి కళ్యాణ్, ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు శివ, భరత్, జశ్వంత్, నాయకులు తిరుపతి, మహేష్, నవీన్, శివచరణ్, అజయ్, దినకర్, ప్రసంగి, జలంధర్, అఖిల, అక్షయ, ప్రతుష పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఫీజు దీక్ష నిర్వహించడం జరిగింది. పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ పై ఆధారపడి చదువుకుంటున్నటువంటి క్రమంలో స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వారు పై చదువులకు వెళ్ళాలంటే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు వారికి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్స్ వల్లేదని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తుంది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఫీజు దీక్ష అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో గత 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో 8,000 కోట్ల పైచిలకి ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం వల్ల ఈరోజు పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకి ఈరోజు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు ఈరోజు విద్యార్థుల గురించి సమీక్ష సమావేశం కూడా ఇప్పటివరకు పెట్టినటువంటి పరిస్థితి లేదు. స్వయాన ఈ ముఖ్యమంత్రి దగ్గర ఈరోజు విద్యాశాఖ ఉన్నప్పటికీ కూడా కనీస విద్యాశాఖ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వెంటనే ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రానికి వెంటనే విద్యాశాఖ మంత్రి కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు. వారందరూ కూడా స్కాలర్షిప్ల మీద, రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఈరోజు చదువును అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారందరి చదువు దూరం చేయడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పడుతున్నదా, లేకుంటే విద్యార్థులకు ఈరోజు సహకారం అందించడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూనుకుంటుందా అనేటువంటిది ఈరోజు ఎస్ఎఫ్ఐకి అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశల వారికి ఈరోజు ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఫీజు దీక్ష అనేటువంటిది జిల్లాలో ఉద్యమానికి ఈరోజు ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు అందరూ కలుపుకొని కూడా ఈ జిల్లాలో ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగించడానికి కూడా ఎస్ఎఫ్ఐ వెనకాడబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల. ఈ నెల 26న నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహావిష్కరణకు అన్ని కుల సంఘాలు హాజరు కావాలని చొక్కాల రాము పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుల సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద గ్రంథాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాల ఆవిష్కరణకి అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. బహుజనుల ఆరాధ్య దైవమైన విద్యావేత్త మహాత్మా జ్యోతిరావు పులే విద్యా విధానంతోనే ఏదైనా సాధ్యమని ఆనాడే సంఘ సంస్కరణకు నాంది పలికారని కొనియాడారు. అలాంటి మహనీయుల విగ్రహావిష్కరణ చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, కత్తెర దేవదాస్, బొప్ప దేవయ్య, ఆకునూరి బాలరాజు, గోనె ఎల్లప్ప, రాగుల రాములు, కోల నరేష్, దండు శ్రీనివాస్, పంబాల దేవరాజు, మోతే బాబు పాల్గొన్నారు. మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణకు అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల కుల పెద్దలు, కుల సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు, మేధావులు అందరూ వీటి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. అదేవిధంగా ఏ విధంగానైతే జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ గతంలో 100 సంవత్సరాలు చెప్పేవి, గతంలో వారు మన ప్రజలందరికీ కావాల్సిన విధానాల్లో, విద్యా విధానంలో కానీ, పురాచారాల విధానంలో కానీ, ఏదైతే ప్రజలకు ఏది మంచి జరగాలి, రేపు చదువుకుంటే రేపు భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది,
విద్య అనేది అందరికి అవసరమనే దాని ఉద్దేశంతో విద్య వల్లనే దురాచారాలు ఇవన్నీ దూరం అవుతాయి కనుక విద్య అందరూ ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి విద్య అందాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ఆ సంస్థలు తీసుకొచ్చి వారందరికీ ప్రజలను చైతన్యవంతం చేశారు. అలాంటి మహనీయుల విగ్రహ ఆవిష్కరణకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు కానీ అన్ని రకాల వర్గాలకు చెందిన మేధావులు కానీ అందరూ పాల్గొని ఇట్టి సభను విజయవంతం చేయగలరని కోరుచున్నాను. 26 తారీఖున జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు ఆవిష్కరణకు మన జిల్లా గ్రంథాలయం సంస్థ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి అన్ని బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా కదిలొచ్చి ఆ కార్యక్రమంలో ఐక్యమత్యం కావాలని చెప్పి మరి ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే జయంతి నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పున్నం ప్రభాకరన్ గారు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, ఆదిశీనున్న కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సిరిసిల్లలో గాంధీ దగ్గర మరి ఈ 6 నెలల ప్రయాణంలోనే విగ్రహ ఆవిష్కరణ చేపట్టాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ప్రజాపాలనలో ప్రజలు ఏదైతే మన మేధావులు ఉన్నారో ఆ రోజు చాలామంది కూడా మరి ఇక్కడ మహనీయుల విగ్రహాలు పెట్టుకోవాలి అని చెప్పినప్పటికీ మరి ఏ విగ్రహం లేదు, ఖచ్చితంగా జ్యోతిరావు పూలే విగ్రహం, సావిత్రిబాయి విగ్రహం పెట్టాలని చెప్పి ఆదేశాలు కలెక్టర్కి ఇచ్చిన వెంటనే మరి కలెక్టర్ గారు చదువుల తల్లి లైబ్రరీ దగ్గరనే ఉండాలి, చదువుకునే వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. మరి ఈ 6 నెలల కాలంలోనే మన విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మన రాజన్న సిరిసిల్ల ప్రజలకు దక్కుతుందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నెల 26వ తేదీ 11 గంటలకు ప్రతి ఒక్క కుల సంఘాల నాయకులందరూ ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఉదయం 11 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైనటువంటి సిరిసిల్ల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వారి విగ్రహాలను నెలకొల్పుకోవాలనేటువంటి ఒక సంకల్పం, దృఢమైనటువంటి సంకల్పం. జ్యోతిరావు పూలే వారి జయంతి సందర్భంగా ఆ రోజు నిర్వహించినటువంటి మన చొక్కాల రాము గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జయంతి వేడుకల్లో ఆ రోజు కోరటం జరిగింది. ఆ రోజు కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరియు మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఆ రోజు కార్యక్రమానికి హాజరైన మేమందరం కూడా ఆ రోజు తప్పకుండా విగ్రహం నెలకొల్పుటకు మేము చేయుతనిచ్చి అతి త్వరలోనే నెలకొల్పుతామనేటువంటి మాట ఇచ్చినటువంటి క్రమంలో అదే రోజు గౌరవ మంత్రివర్యులు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మన జిల్లా మంత్రివర్యులు మన ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నేటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు రావడం జరిగింది. గాంధీ చౌక్లో మరి వారి జయంతి వేడుకలు కూడా అక్కడ వారి కరకముల్లములచే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలకు మన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆ రోజు కూడా రాము గారి ఆధ్వర్యంలో మిగతా మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహాలు లేవు, సావిత్రిబాయి పూలే విగ్రహాలు లేవు, నెలకొల్పాలి. ఈనాటి సమాజానికి, ఈనాటి యువతరానికి, విద్యార్థి లోకానికి విద్య యొక్క ప్రాధాన్యత తెలవాలి. ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే గారి అయితే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అందరూ కూడా అత్యధిక విద్యావంతులు కావాలి, వారిని ఆదర్శంగా తీసుకోవడానికి అని చెప్పిన క్రమంలో ఆ రోజు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో అందరికందరూ కూడా ముక్త కంఠంతో అతి త్వరలో ఈ విగ్రహాలు నెలకొల్పడం మా వంతు చేయుతనిస్తాం. తప్పకుండా వీటిని నెలకొల్పి మనం సమాజంలో కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ప్రకటన చేసిన క్రమంలో ఈరోజు 26వ తేదీన అంబేద్కర్ చౌక్లో చౌరస్తాలో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ ముందు అక్కడ, ఎందుకంటే విద్యకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ కాబట్టి ఆ గ్రంథాలయ ఆవరణ ముందే ఈ విగ్రహాలు నెలకొల్పడం సముచితంగా ఉంటుందనేటువంటి భావనతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి మన జాగారు సందీప్ కుమార్ జాగారు వారి అక్కడ ఆ స్థలాన్ని సెలెక్ట్ చేసి దానికి మన ప్రభుత్వ విప్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే శ్రీనివాస్ గారు, తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారితో పాటు ఆ స్థలాన్ని
ఎంపిక చేసి అక్కడ చాలా వేగంగా ఈ విగ్రహాలను నెలకొల్పి అతి త్వరలో దీన్ని ప్రారంభించుకోవాలనేటువంటి వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ నెల 26వ తేదీన వాటిని ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలు, తర్వాత ఓసీ వర్గాలు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి సమాజంలో ఒక స్ఫూర్తివంతమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ నెల 26 తారీఖు నాడు మరి సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర గ్రంథాలయం ముందు ఏదైతే జ్యోతిబా ఫులే గారి విగ్రహం, సావిత్రి ఫులే గారి విగ్రహం మరి ఇక్కడ నెలకొల్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలోని అన్ని కుల సంఘాలు, మేధావులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ఈ కార్యక్రమానికి వచ్చి అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతినే సంకల్పం చేసుకున్నటువంటి జ్యోతిరావు పూలే విగ్రహం, అలాగే సావిత్రిబాయి పూలే విగ్రహాలను మేము మాటల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం అని చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇన్ని రోజుల బడుగు బలహీన వర్గాల ఎస్సీ మైనార్టీ వర్గాల యొక్క ఆశ ఏదైతే ఉన్నదో వారి విగ్రహాలను నెలకొల్పాలనేటువంటి సంకల్పం తీసుకున్న వెంటనే 6 నెలల లోపునే సిరిసిల్ల కేంద్రంలో వారి విగ్రహాలను నెలకొల్పి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నెల 26వ తారీఖు నాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క చేతుల మీదుగా, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క 26 నాడు మంగళవారం 11 గంటలకు ఈ యొక్క విగ్రహాలను ఇనాగ్రేషన్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, ఓసీలకు అందరూ కూడా తప్పనిసరిగా మంగళవారం నాడు 11 గంటలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఏదైతే చెప్పిన వెంటనే వితిన్ ది అనతి కాలంలోనే అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజు జిల్లా సంఘం అధ్యక్షులు రామ్ గారి ఆధ్వర్యంలో అందరూ అన్ని కుల సంఘాలు కానీ అన్ని కుల సంఘాల పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 26వ తారీఖు నాడు తప్పనిసరిగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ లో గల గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ ఆలయ ఆవరణలో అమావాస్య సందర్భంగా కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ప్రతి నెల అమావాస్య నాడు భక్తులకు అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండా ప్రతాప్ పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఎంతో మహామాన్వితమైన దేవతలుగా ఇక్కడి దేవతలు వెలుగొందుతున్నారని భక్తుల విశ్వాసమని తెలిపారు. దాతలు ఎవరైనా అన్నదానం చేసేందుకు తమ వంతుగా తోచిన రీతిలో సహాయ సహకారాలు అందించవచ్చని సూచించారు. గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా ఈ అమావాస్య తరపున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెలకు తప్పనిసరి అమావాస్యలు ఉన్న అన్న సంతర్పణ జరుగుతుంది. మరి ఈ అన్న సంతర్పణలో ఎవరైనా పాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ పొరులు కానీ పుట్టెంటుకలు కానీ ఇతర శుభ కార్యక్రమాలప్పుడు మరి పెళ్లి రోజు కానీ ఇక్కడ వారి పేరు మీద అన్న సంతర్పణ చేయడానికి అవకాశం ఉన్నది. మరి అదేవిధంగా కట్టమైసమ్మ పోచమ్మ తల్లి అని అంటేనే రెండు ఎక్కడ కూడా లేవు, రాష్ట్ర వ్యాప్తంగానే లేవు. అసొంటిది మన సిరిసిల్ల పట్టణంలో ఉండడం వలన ఇక్కడ ఈ స్థలం ఒకటి పవర్ఫుల్ అయినది కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఎవరు మొక్కినా ఎవరు మొక్కుకున్నా వారి అందరి కోరికలు నెరవేరుతున్నాయి. పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు అవుతున్నారు, ప్రతి ఒక్కరు ఉయ్యాలలు కూడా కట్టిపోతున్నారు, ప్రతి ఒక్కరు జరుగుతుంది. కాబట్టి మీరందరూ తప్పనిసరి గమనించి ఈ అమ్మవారి కృపకు పాత్రులై ఈ శుభ కార్యక్రమాలల్లో అన్న సంతరణను పాల్పంచుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి గుడి కమిటీని మరి సంప్రదించినట్లయితే మీ పేర్ల మీద వారి రోజు
నామకరణ చేయడం జరుగుతుంది, రిజిస్టర్ చేసుకోవడం కాబట్టి ఇది ప్రతి ఒక్క భక్తులు గమనించాలి. ప్రతి ఒక్కరు అన్నప్రసాదంలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలవండి అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. 35.48 కోట్ల బ్యాక్ బిల్డింగ్ బకాయిలను మాఫీ చేసి వెంటనే సబ్సిడీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 100.77 కోట్ల సెస్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని, ప్రభుత్వం స్పందించకుంటే సిరిసిల్ల నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యమని లేఖలో పేర్కొన్నారు. సిరిసిల్లలోని పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. పవర్లూమ్ కార్మికులపై పడుతున్న 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి వారికి రావాల్సిన 101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల ప్రాంతం పవర్లూమ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ సుమారు 25,000 పవర్లూమ్లు నడుస్తున్నాయని లేఖలో కేటీఆర్ వివరించారు. మారిన మార్కెట్ పరిస్థితులతో బతకలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకున్న సిరిసిల్ల నేతన్నల తలరాత మార్చేందుకు తమ హయాంలో బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చామన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ తో సిరిసిల్ల నేతన్నలకు చేతి నిండా పని దొరకడంతో పాటు స్థిరమైన ఆదాయం లభించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం పవర్లూమ్ యూనిట్లు ఎదుర్కొంటున్న సమస్యలు కార్మికులను తిరిగి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 50% విద్యుత్ టారిఫ్ సబ్సిడీ పొందుతున్న యూనిట్లు అవగాహన లోపంతో ఎస్ఎస్ఐ యూనిట్లుగా మారడంతో ఇండస్ట్రీ 3 కేటగిరీ కిందకు వచ్చాయని కేటీఆర్ వివరించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లకు అలాగే 191 ఇతర యూనిట్లకు మొత్తం 35.48 కోట్లు బ్యాక్ బిల్లింగ్ బకాయిలు పడ్డాయని తెలిపారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని, ఫలితంగా వారికి పవర్లూమ్స్ నడపడం కష్టంగా మారిందన్నారు. పవర్లూమ్స్ కు ప్రభుత్వం నుండి రావాల్సిన 101.77 కోట్లు సబ్సిడీ విడుదల కాకపోవడంతో సిరిసిల్ల కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని కేటీఆర్ తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్ కు చెల్లించాల్సిన విద్యుత్ కొనుగోలు ఖర్చులను కూడా చెల్లించలేకపోతున్నదని వివరించారు. నేత కార్మికులను ఆదుకోవడానికి వారి జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ కోరారు. బకాయిలను మాఫీ చేసి సబ్సిడీలను విడుదల చేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నిన్నటి రోజున తుది శ్వాస విడవటం పార్టీకి, కార్మిక కర్షక వర్గానికి తిరని లోటని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి పంతం రవి, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు పేర్కొన్నారు. ఈ రోజు స్థానిక సుభాష్ నగర్ లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కామ్రేడ్ సురవరం చిన్ననాటి నుండి తన తండ్రి అయిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకులు కామ్రేడ్ వెంకట్రామరెడ్డి అడుగుజాడల్లో నడిచారని, సుధాకర్ రెడ్డి సిపిఐ పార్టీ ప్రాథమిక దశ అయిన ఏఎస్ఎఫ్ నుండి పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎదగడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అంతం రవి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు కృషి చేశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాకుండా రాష్ట్ర విభజన కోసం తీవ్రంగా కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సోమ వినాగరాజు, పండుగ పోషమల్లు, ఆకుల ఆంజనేయులు, లాలాసీను, పండుగ చంద్రయ్య, దయ్యాల అంజయ్య పాల్గొన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్న కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు పరమపదించడం చాలా కార్మిక వర్గానికి కానీ ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ వర్గ పోరాటాలకు తీవ్ర నష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి మనం చూసినట్లయితే మట్టిలో మాణిక్యంలాగా ఎన్నో కోట్ల ఆస్తికి వారసుడైనా కానీ తన తండ్రి బాటలోనే పయనిస్తూ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు ఏఎస్ఎఫ్ఐ నుండి కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదగడం అనేది మనం గర్వించదగ్గ విషయం. అందులో ఒక భారతీయుడు, తెలంగాణ సంబంధించిన వ్యక్తి జాతీయ కార్యదర్శిగా ఎదగడం మనం గమనించవచ్చు. అట్లాగే సురవరం గారి జీవితంలో అనేక ఉద్యమాలకు, అనేక పోరాటాలకు నాయకత్వం వహిస్తూ స్వయంగా అతనే ఆ పోరాటాల్లో ముందుండి ఆ పోరాటాలను విజయవంతం చేయడం మనం ఆయన రచనల్లో కానీ ఆయన జీవిత చరిత్ర చూసినా కానీ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన చివరాంకంలో కూడా ఆయన వీల్ చైర్లో ఉండి కూడా పార్టీ గైడ్ చేస్తూ పార్టీ మహాసభలు కానీ పార్టీ ఇతరత్ర అత్యంత అవసరాలకు ఆయన కీలక సూత్రధారి, పాత్రధారిగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అట్లాగే మనం చూసినట్లయితే భారతదేశంలో ఆనాడు
ఉమ్మడిగా ప్రధానం చేయడంలో కామ్రేడ్ సురవర రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషించారు. అట్లాగే పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించిన సమస్యలు అయితేనేమి, జాతీయ సమస్యలు అయితేనేమి, పార్లమెంట్లో తన గళాన్ని వినిపించి ప్రజల సమస్య పరిష్కారం కొరకు ఆయన ఎన్నడూ కూడా ముందుండేవాడు. అట్లాగే మనం ప్రధానంగా చూసినట్లయితే మనము ఏదైతే ఇప్పుడు మనం రేగా చూస్తూ ఉన్నామో, ఏదైతే పనికి ఆహార భద్రత వల్ల మన కుటుంబాలను పోషించుకోబడుతున్నాయో వాటికి ఆద్యుడు, ఆ చట్టం పార్లమెంట్ చేయడానికి ఆద్యుడు సురవరం సుధాకర్ రెడ్డి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కామ్రేడ్ మనం కూడా ఆయన బాటలో పయనిస్తూ ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా ఆయనకు మనం ఇచ్చే ఘననివ్యాలుగా మనం భావిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సిపిఐ భవన్లో ఈరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు నిన్నటి రోజున మరణించడం జరిగింది. ప్రధానంగా దేశంలో ఇవాళ పేద వర్గం కోసం, కార్మిక వర్గం కోసం, ఇవాళ రైతుల భూమి సమస్యల మీదనైతేనేమి ప్రతి ఒక్క దాని మీద ఎన్నో పోరాటాలు చేసి ఎమ్మెల్యే నుంచి 2 సార్లు ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసి గెలిచినటువంటి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు లేకపోవడం చాలా బాధాకరం. ఇలా ప్రధానంగా చూస్తే దేశంలో ఇలా పేదవర్గం, ఇలా నిరుపేద కుటుంబాలకు ఎన్నో ఎకరాల భూములు పంచిన ఘనచరిత్రలో కూడా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు పాల్గొని వాళ్ళ తండ్రి ఏది కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి తండ్రి గారి పాత్రలో తన కూడా బాధ్యత వహించి ఆ ఒక పాత్ర వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా మా ఒక సిపిఐ పార్టీకి ఆయన లేకపోవడం తీరని లోటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇలా దున్నేవాడికి భూమి కావాలని, ఇలా రైతులకు గిట్టుబాటు ధర కావాలని, ఇలా అట్లానే జాతీయ కార్యదర్శిగా కూడా ఒక టర్న్ పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా ఎన్నో ఉపాధి హామీలకు కానీ ప్రతి ఒక్క దానికి కూడా కార్మిక చట్టాల కోసం కానీ పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు లేకపోవడం ఇలా చాలా బాధాకరంగా సిపిఐ పార్టీగా మేము ఇలా పోతాము. ప్రధానంగా చూస్తే దేశంలో ఎంతో ఉన్నత స్థాయి పోరాటాలకు పిలుపునిస్తూ ఆ పోరాటాలలో పాల్గొని మన శివస్థాయి కూడా సాయుధ పోరాటాల ముగింపు వారసత్వాల సభకు కూడా నల్గొండ జిల్లాకు వచ్చినటువంటి వ్యక్తి ఆక్సిజన్ పెట్టుకొని కూడా వచ్చి ఇలా ఒక పార్టీ నిర్మాణం కోసం బలమైన పోరాటాలు చేసి ఇలా ఆ ఒక పార్టీ బలోపేతం కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమైన సందర్భంగా తెలియజేస్తాను. పోలీస్ వారికి సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే వినాయక మండప నిర్వాహకులకు సూచించారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో హిందూ ఉత్సవ కమిటీ ప్రతినిధులు గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాటించవలసిన నియమ నిబంధనలపై దిశానిర్దేశం చేశారు. ప్రజా రవాణాకు ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది తలెత్తకుండా గణేష్ మండపాలను పోలీసు వారు అనుమతితో ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలకు లోబడి గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ అన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన రోజున నిర్దిష్ట సమయానికి విగ్రహాలను మండపానికి చేరుకునే విధంగా నిర్వాహకులు చూసుకోవాలని, చివరి రోజు మధ్యాహ్నం నుండే గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభించి నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తయ్యే విధంగా సహకరించాలన్నారు. మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని, మండపాల వద్ద మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పోలీసు అధికారులు, బ్లూ కోల్ట్ సిబ్బంది తరచూ మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. గణేష్ నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల శోభయాత్ర రోజున డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజే మండపాల్లో గానీ నిమజ్జనం రోజున ఉపయోగిస్తే డీజే యాజమానులతో పాటుగా మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే పోలీసు వారి అనుమతితో మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టును నిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాదిర్ బాషా, పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐలు శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, మండల నిర్వాహకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
మాదక ద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష నిర్వహించారు. ఈ నెల 26న సిరిసిల్లలో మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నట్లు వెల్లడించిన వివిధ కుల సంఘాల నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ పోచమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ విద్యుత్ బ్యాంక్ బిల్లింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కేటీఆర్ బహిరంగ లేఖ. సిపిఐ పార్టీ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళులర్పించిన పార్టీ నాయకులు. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.